నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అతిథి దగ్గర ఉన్నాం. ఆ అతిథి గురించి చెప్పాలంటే ముందుగా వారు మామగారి గురించి మాట్లాడదాం. మెదక్ జిల్లాలో పలుసార్లు అంటే నాకు తెలిసి 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మెదక్ జిల్లా రామచంద్రరావు గారి కోడలు గారైన కరణం పరిణిత అక్కయ్య గారి దగ్గర ఉన్నాం. జై శ్రీరామ్ అక్కయ్య. జై శ్రీరామ్ కల్పన గారు. ఎలా ఉన్నారు అక్కయ్య? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అక్కయ్య, మీరు ఇప్పుడు రామచంద్రరావు గారి కోడలు అంటే రామచంద్రరావు గారు అనగానే చాలా తనకు మంచి పేరుంది. ఆ ఫ్యామిలీలో మీరు కూడా అలాగే ఇమిడిపోయారు అక్క. అంటే పలు ధార్మిక పనులలో కానీ అన్నిట్లో కూడా మీరు కూడా అలాగే ఇమిడిపోయారు. ఆ కుటుంబ నేపథ్యానికి ఎలాగైతే ఉన్నదో మీరు కూడా అలా కలిసిపోయారు. దీని గురించి మీరు ఏమంటారు? వాళ్ళది తెలంగాణలో ఒక కుటుంబం, మాది తెలంగాణలో ఒక కుటుంబం కాబట్టి ఆచార వ్యవహారాల్లో పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి ఇవ్వడం అనేది సహజంగానే జరిగిపోయింది. సమాజ సేవ, ధార్మికం అన్నీ ఉన్నాయి కదా, అన్ని రకాలుగా. ఓకే ఓకే. ఇప్పుడు విషయానికి వస్తే సనాతన ధర్మం అక్క. సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? ఈ సనాతన ధర్మంలో చాలామందిని ఇప్పుడు ఏమంటున్నారంటే సనాతన ధర్మం అంటే మూఢనమ్మకాలు, అంటరానితనం, ఇలాంటి సతీ సహగమనం, ఇలాంటి ఎగ్జాంపుల్ ఉన్న ధర్మమే మన సనాతన ధర్మం అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? సనాతన ధర్మం అనేది అనాదిగా వస్తున్నది. మానవ జీవితానికి, మానవ మనుగడకు ఏదైతే దోహదపడుతుందో, ఏ సూత్రాలను అవలంబిస్తే మనిషి అనేవాడు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా బ్రతుకుతాడో దానికి అవసరమైంది దాన్ని ఏదైతే పెట్టి ఉందో దాన్నే సనాతన ధర్మం అంటాం. ఈ అంటరానితనం అనేది మన ధర్మంలో లేదు, ఇది ముమ్మాటికి లేదు. ఉంటే గనక పరాశర మహర్షి సత్యవతిని అంటే మత్స్యగంధిని ద్వారా మన వ్యాస భగవాను కనే అవకాశం లేదు. ఆయన ఋషి, బ్రాహ్మడు, ఈమె మత్స్యగంధి, ఒక జాలరి, మత్స్యకారుని బిడ్డ, పాప, అమ్మాయి. వాళ్లకు పుట్టినవాడే భగవాన్ వ్యాసుడు. ఆ వ్యాసుడు రచిస్తేనే ఈరోజు మనకు అష్టాదశ పురాణాలు, భారతము, భాగవతము ఇవన్నీ ఇవాళ వాంగ్మయం అంతా అందుబాటులో ఉందంటే అది వ్యాస భగవానుడు వల్ల. అంటరానితనం అనేది నిజమైతే మన జరిగి ఉండొద్దు కదా. అవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటిది? ఇవన్నీ కాలాంతరంలో ఎవరి మనుగడ కోసం, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చొప్పించి హిందూ ధర్మాన్ని, మన యొక్క జీవన విధానాన్ని కుంటుపరిచి భ్రష్టు పట్టించడానికి జరిగిన ప్రయత్నాలే కానీ ఇందులో వాస్తవాలు కానీ నిజాలు కానీ లేవు. అక్క, సనాతన ధర్మం, మనుధర్మం రెండు ఒకటేనా? అసలు వీటి పోలిక పొంతన ఉందా? ఇవి స్మృతులు. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి అని 4 స్మృతులు. ఒక్కొక్క స్మృతి ఒక్కొక్క యుగానికి అన్వయం అంటారు. ఎట్లా అయితే మీకు యూజర్ మాన్యువల్ ఇస్తారు. ఇప్పుడు మీరు తీసుకున్నది ఆండ్రాయిడ్ 13 అనుకోండి, దాని యూజర్ మాన్యువల్ వేరు ఉంటుంది. రేపు iOS యాపిల్ ఫోన్, యాపిల్ 16 ఉందనుకోండి, దాని యూజర్ మాన్యువల్ వేరు ఉంటుంది. ఎప్పుడైతే టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుందో అట్లాగే యూజర్ మాన్యువల్స్ కూడా మారుతూ వస్తాయి, అంతే కదా. అట్లాగే మనిషి లైఫ్ అనేది డైనమిక్, ఎప్పటికీ చంచలంగా ఉండేది, ఎప్పటికీ మారుతూ ఉండేది ఏదైనా ఉందంటే అది సమాజం, అది ప్రకృతి. సో దానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో తదనుగుణంగా రాసుకుంటూ వచ్చేదాన్ని స్మృతులు అంటాం. అట్లా మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇప్పుడు మనం పరాశర స్మృతిని ఫాలో అవుతాం. ఇది కలియుగం కాబట్టి. ఎప్పుడో మన ధర్మంలో, మనుశాస్త్రంలో ఉన్న దాన్ని, మనుస్మృతిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అన్వయం చేయడం తప్పు. అట్లా అన్వయం చేయాలి అనుకున్నప్పుడు అచ్చు తప్పు లేకుండా ప్రతి ఒక్కటి అన్వయం చేయాలి. ఓకే ఓకే. ప్రతి ఒక్కటి ఆపాదించబడాలి, అది జరగదు. అందులో ఏవో మనకి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అంటారు, దురాచారాలు ఉన్నాయంటే. దురాచారం అనే మాట మన ధర్మంలో కానీ, మన శాస్త్రంలో కానీ, మన పురాణాల్లో కానీ ఎక్కడ కూడా లేదు. అది మీ యొక్క దృక్పథం మాత్రమే. దురాని మీకు అనిపిస్తుందంటే అది మీరు అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉందని కానీ ఆచారంలో తప్పు ఉందని కాదు. ఓకే అక్క, సనాతన ధర్మానికి సంఖ్యాపరంగా వస్తే సనాతన ధర్మాన్ని పాటించే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. అదే సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మాన్ని స్వీకరించే వారి సంఖ్య పెరుగుతుందని, ఇంకా చెప్పాలంటే సెక్యులరిజం వాళ్ళు ఇంకా పెరుగుతున్నారని అంటారు. అంటే సంఖ్యాపరంగా దేన్ని మనం తీసుకోవాలి? ఇప్పుడు సెక్యులర్ అనే మాటకైతే మన దగ్గర తావులేదు. సెక్యులర్ ఎవరంటారు? అందరినీ సమానంగా సెక్యులర్ అనే పదం మన రాజ్యాంగంలో చొప్పించబడక ముందు నుంచి కూడా మనం అందరినీ ఆదరిస్తున్నాం. కాబట్టి సెక్యులర్ అనే పదానికి మనకు అర్థం లేదు. దానికి అందరినీ ఆదరిస్తున్నాం మనం.
జైనులు, బౌద్ధులు. బౌద్ధ మతం ఒకానొకప్పుడు భారతదేశాన్ని మింగేస్తుంది, కబళించి వేస్తుంది అనే సమయంలో ఆదిశంకరులు వచ్చి బౌద్ధాన్ని ఖండించి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఓకే. ఆదిశంకర్లు. కాబట్టి మనం టాలరెంట్ ఉన్నాం. మనకు సెక్యులర్ పదానికి మనకు అసలు ముఖ్యంగా ఫస్ట్ దానికి ఎటువంటి విలువ లేదు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అంటే అవసరం దాని సంఖ్య పెరుగుతుంది అనేది సంఖ్య పెరగడం తరగడం ఏముండదండి. సనాతన ధర్మం అనేది ఈ 1 2 3 ఉంటేనే సనాతన ధర్మం అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మీరు రోజు పొద్దున్నే లేస్తున్నారు, పొద్దున్నే లేచి మీరు మీ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, మీ దైవ చింతన ఏదో మీరు చేసుకుంటున్నారు, పరుల జోలికి వెళ్ళట్లేదు, ఇదే సనాతన ధర్మం. అందులోనే మీరు ఉన్నారు. అందులో కొత్తగా తగ్గేదేంటి పెరిగేదేంటి? మీరు మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు లేస్తే మీరు మానవ ధర్మమే తప్పిన వాళ్ళు అవుతారు. సనాతన ధర్మం అనేది మానవ ధర్మం. మానవ ధర్మాన్ని తప్పడం అంటూ జరిగితే అది వాళ్ళకే చెడు జరుగుతుంది తప్ప సమాజం ఎప్పుడు చెడిపోతుంది? నేను వ్యక్తిగా చెడిపోతే సమాజం సామూహికంగా చెడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసి ఉన్నా తెలియక ఉన్నా సనాతన ధర్మంలోనే పాటిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు. అది తెలుసుకోవాలి మనం. అంటే విడిచిపెట్టే వారి సంఖ్య అంటే విడిచిపెట్టడం అంటే సనాతన ధర్మం, మన ధర్మాన్ని వదిలిపెట్టి పక్క ధర్మం. అసలు సనాతన ధర్మం అంటున్నారు కానీ సనాతన ధర్మం యొక్క స్వరూపం ఏంటి, అసలు దాని డెఫినేషన్ ఏంటి అనే దానికి ఎవరు చెప్తున్నారు? చెప్పాను కదా, మనకి రోజు అవసరమై సుఖశాంతులతో బ్రతకడానికి ఏదైతే అవసరమో ధర్మమో దాన్ని సనాతన ధర్మం అంటాం మనం. ఇప్పుడు అది మీరు రోజు మీరు అవలంబిస్తూనే ఉన్నారు. మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, పొద్దున్నే లేస్తారు, మీ కుటుంబాన్ని చూసుకొని మీ ఉద్యోగం చేసుకొని పరుల జోలికి వెళ్లకుండా మీకు చేతనైన సమాజానికి సేవ చేస్తూ మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు చేస్తూ ఉన్నప్పుడు సనాతన ధర్మంలో ఉన్నట్టే కదా. ఎవరు లేరు, అందరూ ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరూ సనాతన ధర్మంలో ఉన్నట్టు ఎంతో కొంత వాళ్ళు తిరిగి ఎవరైతే సొసైటీకి చేస్తున్నారో, సమాజానికి ఉపయోగపడుతున్నారో వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నట్టే కదా. అంటే క్రైస్తవులు, ముస్లిమ్స్ అన్నట్టు మీరు అన్నట్టు వాళ్ళు సనాతన ధర్మం అంటే వేరుగా చూస్తారు కదా అక్కయ్య. వాళ్ళు సనాతన ధర్మం అనగానే వేరు అంటారు, ఇది హిందువులకు సంబంధించింది అంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉంటారు, వాళ్ళకి మీరు ఆలు దిద్దిస్తారు. సెంటెన్స్ వాడి ముందు ఒక వాక్యం పడి ముందు కనుక చదివితే వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. అట్లాగే వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు ఉండొచ్చు, వాళ్ళ దృక్పథం వేరే ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన అది వ్యతిరేకం అనుకోవడానికి లేదు. మనం వ్యతిరేకం అనేది మన దృక్పథం మాత్రమే. మనం ఎలా ఆలోచిస్తే, మనం ఎలా చూస్తే జగత్ అట్లా కనిపిస్తుంది. ఓకే అక్క, నగరం దర్పణ దృశ్యమానం నగరీ తుల్యం నిజాంతర్గతం అని చెప్తుంది ఏది మన దక్షిణామూర్తి స్తోత్రంలో. అంటే అద్దంలో కనిపించే ప్రతిదీ మీ ప్రతిబింబం, మీరు ఎలాగున్నారో అలా కనిపిస్తుంది. మీలో మచ్చ ఉంటే అద్దంలో కూడా మచ్చ కనిపిస్తుంది కదా. నిజం అనేది అద్దం లాంటిదని. అందులో ఏదుందంటే ఇల్యూషనే, మాయ తప్ప నిజమేమీ లేదు. మనం ఏదో కృత్రిమంగా ఉండే దానికోసం సనాతన ధర్మం అని లేకపోతే ఇతర మతాలని అదని ఇదని ఇన్ని భేదభావాలతో ఇంత మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం. ఓకే అక్క, సనాతన ధర్మంలో ఇప్పుడు స్త్రీ పాత్ర అంటే సమాజంలో సనాతన ధర్మం ఉంది, ఇప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడంలో స్త్రీ పాత్ర అంటే స్త్రీ ధర్మమే. స్త్రీ పాత్ర అనేది ఏం లేదు, స్త్రీ ధర్మమే. ఏంటి స్త్రీ ధర్మం అంటే? కుటుంబాన్ని చూసుకోవడం, కుటుంబానికి విలువలను చెప్పడం, కుటుంబాన్ని సంరక్షించుకోవడం, కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి వెన్నుముక్కగా నిలబడటం. శివాజీకి జీజాబాయి ఉన్నట్టు అహల్యాబాయి హోల్కర్ మాహిష్మతికి మహారాణి అయి అంతమందిని 28 సంవత్సరాల పాటు అవిరామంగా ఒక అద్భుతమైన పరిపాలనా విధానాన్ని అందించింది. రాణి రుద్రమ వీళ్ళంతా ఎవరు? స్త్రీ ధర్మాన్ని పాటించిన వాళ్లే కదా. ఎవరి పరిధిలో మీకున్న కట్టుబాట్లలో, మీకున్న వ్యవస్థలో, మీకున్న నియంతృత్వంలో మీకు ఎంత లిమిటేషన్స్ ఉన్నాయో దాంట్లో మీరు అద్భుతంగా మీ పాత్రని కనుక, మీ రోల్ని కనుక మీరు చేయగలిగిన రోజు అది మీ ధర్మాన్ని మీరు నెరవేర్తించినట్టే కదా. మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినప్పుడు అది స్త్రీ ధర్మమే అవుతుంది కదా. అక్క ఇక్కడ చూస్తే యజ్ఞవాటిక ఇవన్నీ చూస్తున్నాను, పర్ణశాల ఉంది, ఇది యజ్ఞవాటిక ఉంది. అంటే మీరు స్పిరిచువల్ లైఫ్లో ఉన్నారు. సో మనలాగా హిందువులందరూ స్పిరిచువల్ లేక పక్కదారిని పోతున్నారు ఎందుకంటారు? అసలు కారణం ఏముంటుంది? స్పిరిచువల్ అంటే ఏంటి? సరే సనాతన ధర్మం వరకే వస్తాను. స్పిరిచువల్ అంటే ఇప్పుడు సనాతన ధర్మం కానివ్వండి, లేకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలను, మన పద్ధతులను వదిలిపెడుతున్నారు ఎందుకు? అంటే ఇంత గొప్పగా ఉంది కదా. మనుషులకు ఇప్పుడు బాగా ఈజీ లైఫ్ అలవాటు అయిపోయింది. ఒక పండగ అన్నగానే ఫస్ట్ ముందు పొద్దున్న లేవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, 4-5 రకాల వంటలు చేసుకోవాలి, ఒక గంట పూజ చేసుకోవాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి. అంటే ఇదొక శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఆ శ్రమకి ఓర్చుకోలేక బద్ధకం ఎక్కువైపోయి మనం మనది వదిలిపెడుతున్నాం తప్పితే ఇతర మతాల వల్లనో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో జరుగుతున్న విషయం కాదు ఇది. మీరు పొద్దున ఎందుకు లేవలేకపోతున్నారు? అది మీ దౌర్బల్యం, మీ వీక్నెస్. అది
మీరు పొద్దున్నే లేవగలిగే స్థితి ఉండి చేసుకోగలిగే స్థితి ఉంటే పద్ధతులను వదిలిపెట్టే అవకాశము అవసరం ఎందుకు ఉంటుంది? మీరు అన్నారు యజ్ఞాలు హోమాలు చేస్తారని, అంటే ఓపికగా ఉండి చేసుకోగలుగుతున్నాం కాబట్టి నిలబడుతుంది. ఏదైనా మీరు నిలబెట్టుకుంటే నిలబడుతుంది తప్ప పక్క వాళ్ళు దాన్ని మీ దగ్గర నుంచి లాక్కునేది ఏం లేదు కదా. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఇప్పుడు హిందూ రాష్ట్రం కావాలి, మనకంటూ ఒక ప్రత్యేకంగా, అంటే ముస్లిమ్స్కి ఉంది, క్రిస్టియన్స్కి ఉంది, మనకు ఒక హిందూ రాష్ట్రం కావాలి అంటారు. దానికి మీరేమంటారు అక్క? హిందూ రాష్ట్రం కావాలి. ఎలా? ఎలాగంటే అది ఇంకా మళ్ళీ మళ్ళీ రాజకీయ పరంగా పోతుంది హిందూ రాష్ట్రం కావాలనేది. దానికి చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు ఇస్లాం దేశాలుగా మార్చుకున్నారు. అట్లాగే హిందూ రాష్ట్రం మనకున్నది ఒక హిందువులకే కదా. హిందూ రాష్ట్రంగా మార్చాలంటే అది రాజకీయపరమైంది, రాజ్యాంగపరమైన విధానం కాబట్టి దాంట్లో మనం చేయగలిగింది ఏం లేదు. మనం హిందువులుగా ఉంటున్నామా లేదా అని చూసుకునే అంతవరకే మనం చేయగలిగింది. మనం ఏం చేస్తున్నామో చూసుకోకుండా సమాజం మారాలి, రాష్ట్రం హిందువుగా మారాలి అని మాట్లాడటం వరకే ఉండిపోతుంది కానీ నిజంగానే ఆచరణలోకి రావట్లేదు కదా. సరే, ఈ సనాతన ధర్మానికి మాట్లాడదు. ఈ సనాతన ధర్మానికి ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. సనాతన ధర్మానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అక్క? ఈ ధర్మం ముందుకు వెళ్ళకుండా ఏమైనా అడ్డంకులు వస్తున్నాయి? దీని గురించి విస్తృత ప్రచారం లేదా, లేకుంటే సనాతన ధర్మంలో ఏమన్నా కొంచెం అటు ఇటు ఉందా? సనాతన ధర్మానికి ప్రచారం ఉండదు ఎప్పుడైనా కూడా. ఓకే, మతాలకే ప్రచారం ఉంటుంది, ధర్మానికి ప్రచారం ఉండదు. ధర్మం అనేది అవలంబించేది, మనము పాటించేదాన్ని ధర్మం అంటారు. ప్రచారం చేసేవి మతాలు. మతము అంటే నమ్మకము, నా బిలీఫ్, నా యొక్క నమ్మకం అని అర్థం. ధర్మము అనేది పాటించవలసింది మీరు పాటించుకుంటూ పోతే అవరోధాలు ఉంటే మీరే అధిగమిస్తారు, ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి. సరే, ధర్మాన్ని పాటిస్తున్నారు, మరి హిందుత్వము ధర్మము అని మనం రెండు సెపరేట్గా పెట్టుకున్నాం. కానీ అయితే ధర్మమా లేదా హిందుత్వం అనేది మాట మనకు జాగ్రఫికల్గా వచ్చిందే కానీ యాక్చువల్గా అయితే ధర్మమే కదా. వదిలిపెడుతున్నారు కదా చాలా మంది. అంటే మనలో ఏమన్నా లొసుగులు ఉన్నాయా? మన ధర్మాన్ని బద్ధకం ఎక్కువైపోయింది. బద్ధకమే అంటారా? ఇంకేమన్నా ఉన్నాయా? 90% బద్ధకము. ఇంకొకటి ఏంటంటే కొంచెం కట్టుబాట్లతో ఉండే ధర్మం మనది. ఒక కుటుంబ వ్యవస్థ, ఒక స్త్రీ అంటే ఈ లిమిట్లో ఉండాలి, ఒక పురుషుడు అంటే ఈ లక్షణాలు ఉండాలి, ఈ విధంగా జీవితాన్ని మనం కొనసాగించాలి అనేవి కొన్ని మనకి రూల్స్, ఫ్రేమ్ వర్క్ ఒకటి ఉంది. ఆ ఫ్రేమ్ వర్క్లో ఉండటం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు అందరికీ ఫ్రీ లైఫ్ కావాలనుకుంటున్నారు. అంటే అందుకనే దాన్ని అధిగమించి వద్దు మాకు ఫ్రీ లైఫ్, వెస్టర్న్ లైఫ్ స్టైల్ చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వోకిజం పెరిగిపోయింది. ఎక్కడ దాకా పెరిగిపోయిందంటే నా ఐడెంటిటీ నేనే ప్రశ్నించుకునేది. అంటే మీ ఐడెంటిటీ నేను ప్రశ్నించడం అనేది ఒకప్పుడు, నా ఐడెంటిటీ నేనే ప్రశ్నించుకోవడం అనేది పరాకాష్ట. ఇప్పుడు ఆ స్థితిలో నిలబడున్నాం మనమంతా. అది ఎందుకు వస్తుందంటే రోజు మనం చదవాల్సిన గ్రంథాలు, మనం రామాయణ మహాభారతాలు, పురాణ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుతలేం మనం. అవి చదివినప్పుడు విలువలు కానీ ఒక జీవన విధానం కానీ మనకు చాలా బాగా బోధపడుతుంది. అందులో చాలా సూక్ష్మంగా అన్ని విషయాలు చెప్పున్నారు. ఎంత అద్భుతంగా చెప్పున్నారంటే కర్మలు ఏ రకంగా ఉంటాయి, ఎన్ని విధాలుగా ఉంటాయి, అంటే ఏం చేస్తే ఏం కర్మ వస్తుందని. మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక కథ విన్నాను నేను. ఒక రాజు బ్రాహ్మణ భోజనానికి సంతర్పణ పెడతాడు. బ్రాహ్మలంతా భోంచేస్తుంటారు. గద్ద ఒక పాముని నోట్లో కరుచుకొని పోతూ ఉంటుంది. ఆ పాము నోట్లో విషం బ్రాహ్మణ ఇస్తాట్లో పడుతుంది. ఆ బ్రాహ్మణ దాన్ని భుజిస్తాడు. బ్రాహ్మణ చచ్చిపోతాడు. యమధర్మరాజు చూస్తూ ఉంటాడు. యమధర్మరాజు కాలుడు కాబట్టి చూస్తూ ఉంటాడు. చూసి ఆయనకు అర్థం కాదు, రాజు అకౌంట్లో వేయాలా ఈ పాపము, లేకపోతే గద్ద అకౌంట్లో వేయాలా, లేదా పాము అకౌంట్లో వేయాలా. ముగ్గురి తప్పు లేదు అందులో. రాజు బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నాడు, పాము అది చచ్చిపోయింది, దానికి తెలియని కూడా తెలియదు విషం పడ్డట్టు. గద్ద పిల్లల కోసం ఆహారంగా పాముని తీసుకెళ్తుంది, కాబట్టి ఎవరి దాంట్లో వేయాలి అని ఆలోచించి దాన్ని సస్పెన్స్లో పెడతాడు, అలాగే పక్కన పెడతాడు. పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ముగ్గురు బ్రాహ్మణులు మళ్ళీ ఆ దారిని వస్తూ ఒక మహిళ అటుగా వెళ్తుంటే పిలిచి రాజభవనానికి దారెట్టని అడుగుతుంది. అడిగితే ఆమె మార్గంలో ఎట్లా వెళ్ళాలో చెప్పి జాగ్రత్తగా ఉండండి, ఆ రాజు బ్రాహ్మణులకు విషం పెడతాడని చెప్తుంది. వెంటనే యమధర్మరాజు పాపం మొత్తం ఆమె అకౌంట్లో వేయమంటాడు. సూక్ష్మం అర్థమైందా? అంటే చెడు విన్నా, చెడుని ప్రచారం చేసినా, మనకి తెలియని అవతల వాడు కష్టపడుతుంటే నష్టపోతుంటే మనం ఆనందించినా కూడా
ఆ సస్పెన్స్లో ఉన్న పాపం అంతా మీ అకౌంట్లోకి వస్తుంది. మీరు పాపం చేయాల్సిన పని లేదు స్పెషల్గా. ఓకే. ఇది సూక్ష్మము. ఈ విషయాలు పక్కోడిని చూసి మనం జెలసీ పడొద్దు, పక్కోడిని చూసి మనం ఈర్ష్య చెందొద్దు, పక్కోడిని మనం తిట్టుకోకూడదు, వాడు బాగుపడుతుంటే వాడిని మనం కిందకి లాగొద్దు, వాడికి నష్టం చెయ్యొద్దు అనే దానికి ఒక మోరల్ వచ్చిందా? ఇదే సనాతన ధర్మం అంటే. ఇది ఎవరికి చెప్తున్నారు? ఎంతమందికి ఇటువంటి కథలు తెలుసు? అది కథ నిజమైనా అబద్ధమైనా అందులో ఒక సూక్ష్మం దాగు, సూక్ష్మం ఉంది. అవును. అది మీ జన్మ పరంపరకు కారణం అవుతుంది. అవునా? ఎస్ ఎస్. మరి ఇట్లాంటి కథలు ఎక్కడున్నాయి ఇప్పుడు మనకి? అదే ఇలాంటి కథలు ఎక్కడున్నాయి కాదు, ఎందుకు అసలు చెప్పట్లేదు, చెప్పేవాళ్ళు కూడా లేరక్క. చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా లేరు అని అంటే ముఖ్యంగా మనకి ఎక్కడి నుంచి ఇది మైనస్ అయిపోయింది అంటే, ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయిపోయామో ఓకే మన భాషలో ఉన్న వాంగ్మయం అంతా కూడా తీసి తుంగలో దొక్కేసాం. తెలుగు నాకు చదవరాదంటారు, చాలా గొప్పగా చెప్తారు, నాకు తెలుగు చదవరాదు, తెలుగు మాట్లాడరాదని. ప్రతి ఒక్కడు ఎవరి మాతృభాష అది అవుతుంది. కానీ కొన్ని తమిళియన్స్కి చాలా భాషాభిమానం ఉంది, మహారాష్ట్రియన్స్కి భాషాభిమానం ఉంది. మనం మాత్రం నాకు తెలుగు రాదంటాం. వాళ్ళ భాషలో ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఎందుకు పోతుంది, ఎందుకు చదవలేకపోతున్నాడు? అన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉండవు. ఇంకొకటి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయినప్పుడు ఈ భావము యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో క్యారీ కాదు. ఈ భావము ఉన్నది ఉన్నట్టుగా రాసే అంత టాలెంట్ ఆ భాషకు లేదు. ఎందుకంటే పలకని అక్షరాలను పెడతారు, పలికే అక్షరాలను ఎత్తేస్తారు. ఓకే. ఇంగ్లీష్లో సటిల్ అంటాం, SUBTLE, బి సైలెంట్, అందులో అవర్ అంటాం, హెచ్తో రాస్తాం. హెచ్ ఎందుకు పెట్టారు మరి? తెలుగులో అట్లాగా ధర్మం అంటే ధర్మం, ప్రతి ఒక్క అక్షరం పలుకుతాం మనం, పలికిందే రాస్తాము, రాసిందే పలుకుతాము. ఇంగ్లీష్ అట్లా కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం పెరిగిపోయిందో తెలియకుండానే, అంటే మన కాళ్ళని మనమే నరుక్కున్నట్టుగా మన వాంగ్మయం అంతా భాష, ఇతిహాసాలు, చరిత్ర అంతా కూడా చదివే పరిస్థితిలో ఎవరు లేరు ఇప్పుడు. చెబితే వింటే కూడా మీకు చూస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా మీకే బాగా తెలుసు నాకంటే 20 సెకండ్స్ ఉండాలి, 15 సెకండ్స్ ఉండాలంట, అంతకంటే ఎక్కువ చూడరంట. అంటే మీ కాన్సన్ట్రేషను, మీ ఫోకస్ ఎక్కడికి తగ్గిపోయింది ఒకసారి ఆలోచించండి. అంటే ఎటువైపు, ఎంత నాశనం వైపుకి ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. మీరు 5 నిమిషాలు మీరు ఫోకస్ చేయలేని వాళ్ళు జీవితంలో ఏం సాధిస్తారు? ఎంత విలువిద్య నేర్చుకుంటే అర్జునుడు కౌరవుల మీద జయం పొంది ఉండవచ్చు. ఎంత తపస్సు చేసి ఎంత కాలము అస్త్ర విద్య నేర్చుకుని ఉంటే రాముడు రావణాసురుని కొట్టుండొచ్చు. అంటే ఎంత కావాలి దానికి? స్టడీ అయినా, అభ్యాసం అయినా, ప్రాక్టీస్ అయినా ఎక్కడుంది? 2 సెకండ్స్ 3 సెకండ్స్ రీల్కి తిప్పేస్తారు. అంటే అంతసేపు కూడా మీకు ఫోకస్. ఆ క్షణంలో మీరు ఏమర్థం చేసుకోవాలనుకుంటున్నారు? ప్రతి హిందూ భగవద్గీతని ఎలా తీసుకోవాలక్క? అంటే జీవన శైలి మనకు ప్రామాణికం అంటాము, కానీ ఇప్పుడు ఎలా తీసుకుంటున్నా? అసలు భగవద్గీత చదువుతురా? ఈవెన్ భగవద్గీత అనగానే పూజ గదిలో ఉండాలి. మీకు దానికి కూడా ఒక చిన్న కథ చెప్తాను. భగవద్గీత ఒక పామరులు, అంటే వ్యవసాయం చేసుకునే కుటుంబంలో ఒక తండ్రి అంటాడు కొడుక్కి, భగవద్గీత చదవరా అంటాడు. ఆ కొడుకు అంటాడు, నాకు సంస్కృతం రాదు నాన్న, నేను చదవను అంటాడు. సంస్కృతం రాకపోయినా పర్లేదు, మరి అర్థం తెలియదు అంటే, అర్థం తెలియక్కర్లేదు, నువ్వు చదువు, చదవడం వచ్చు కదా, చదువు, సంస్కృతం నీకు అర్థం కాకపోయినా చదవమంటాడు. ఎందుకు అంటాడు. అప్పుడు వీళ్ళది బొగ్గుల వ్యాపారం కూడా చేస్తారు వాళ్ళు. ఓకే. అయితే బొగ్గులు ఎన్నో వెదురు గంపలు కదా తీసుకొస్తారు. ఆ వెదురు గంప ఇచ్చి అందులో నీళ్ళు తెమ్మంటాడు రోజు. వాళ్ళ తండ్రి రోజు నదికి వెళ్తాడు, అది ముంచుతాడు, తీసుకొస్తాడు. అట్లా 15 రోజుల పాటు, నెల రోజుల పాటు నీళ్ళల్లో ముంచుతాడు, వస్తాడు, నీళ్ళలో ముంచుతాడు, వస్తాడు. ఆఖరికి వాళ్ళ తండ్రిని అడుగుతాడు, వెదురు బుట్టలో నీళ్లు రావని తెలిసి కూడా నన్ను ఎందుకు పంపిస్తున్నావు నువ్వు అని. ఓకే. అయితే ఇప్పుడు వెదురు బుట్ట ముందు ఎలాగుందని అడుగుతాడు. నల్లగా ఉంది బొగ్గు పట్టేది, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు తెల్లగా అయిపోయింది అంటాడు. అందులో నీళ్లు రాలేదు, కానీ వెదురు బుట్ట తెల్లగా అయిపోయింది. అంటే నీకు సంస్కృతం అర్థం కావాల్సిన అవసరం లేదు, కానీ మనస్సు పవిత్రం అవుతుంది, మలినాలన్నీ పోతాయి. అంటే దానికి ఉన్న పవర్ అది, మన భగవద్గీతకు ఉన్న పవర్ అది. అది తెలుసుకోగలిగినప్పుడు సరే, ఆచరణలో మరీ అర్థం చేసుకుని ఆచరణలో పెడితే అద్భుతం, దానికంటే మించింది లేదు. ఇప్పుడు అన్ని కార్పొరేట్స్లో కూడా భగవద్గీత చెప్తున్నారు. కార్పొరేట్స్లో సౌదీలో కూడా భగవద్గీతను ప్రవేశపెట్టారు వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో. కాబట్టి అది జీవన విధానానికి సంబంధించింది, దానికి దేవుడికి సంబంధం లేదు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల విషయం వచ్చింది కాబట్టి అక్క, చరిత్రలో ఉన్న, ఇప్పుడు మన పాఠ్యపుస్తకాల్లో ఉన్న చరిత్ర ఉంది, దాన్ని మార్చవలసిన అవసరం ఉందా? అక్బర్, బాక్బర్ మార్చాలి. తప్పు అంటే రాసినవన్నీ అబద్ధాలే. ఈ ముస్లిం రాజుల గురించి రాసిందంతా అబద్ధమే. ఇంకా మన రాజులు ఉండి మన ధర్మాన్ని బోధించే రాజులు ఉన్నప్పుడు, మన చరిత్రలు ఉన్నప్పుడు పక్క వాళ్ళకి చదవాల్సిన అవసరం మనకు లేదు. ఏ దేశం కూడా పక్క దేశం చరిత్ర చదవదు, మన దేశం తప్ప. మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ కావాలి, రష్యన్ రెవల్యూషన్ కావాలి, కాకపోతే మనది మాత్రం వద్దు మనకి. మన భాగవతం వద్దు. రాముడు అంటే రాముడు ఊహాజనితం అంటారు. రామ్ సేతు అఫిడవిట్ అని ఒకడు ఫైల్ చేస్తారు కోర్టులో కేసు.
రాముడు కాల్పనిక రాముడు అనే మనిషి అసలు భూమి మీద నడయాడలేదంటారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో ఇండోనేషియాలో ఎక్కడ పడితే అక్కడ రాముడి ఆనవాళ్ళు దొరుకుతున్నాయి, మనం అన్ని శిలాశాసనాలు దొరుకుతున్నాయి. కానీ రాముడు మాత్రం కల్పన అని చెప్పి మన వాళ్ళే అంటారు. ఎస్ మన వాళ్ళే అంటారు. అంటే మనం ఫస్ట్ చేయాల్సిన మన పాఠ్య పుస్తకాల్లో మనకు సంబంధించిన చరిత్ర, మనకు సంబంధించిన ధర్మాన్ని కనుక పెట్టుకున్నట్టయితే మారిపోతుంది. అక్కడి నుంచే మార్పు రావాలి, చిన్నప్పటి నుంచే మార్పు రావాలి. కుటుంబ వ్యవస్థలోనే ముందు తల్లిదండ్రులు మారితే అక్కడి నుంచి పిల్లలకు అది బోధించడం మొదలు పెడతారు కదా. అంటే పాఠ్య పుస్తకాల్లో మార్చాలి, మార్పు రావాలి కంపల్సరీగా. అక్క మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు, డివోషనల్గా ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, దేవాలయాలు ఎండోమెంట్ పరిధిలో ఉండాల్సిన అవసరం ఉందా? అది 50-50 అండి. 50-50 ఉండాలి, ఉండకూడదు, రెండు రకాలుగా. ఎక్కడైతే దుర్వినియోగం జరుగుతుందో అక్కడ ఉండొద్దు అనిపిస్తుంది. ఇతర మతస్థులకు కూడా అందులో అవకాశం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంతవరకు రైట్ అనిపిస్తుంది. కానీ అందులో వచ్చే ఫండ్ మళ్ళీ దేవాలయాలకే ఉపయోగపడాలి అని అంటే ఒక సంస్థ దానికంటే పైన ఉన్న గవర్నమెంట్ లాంటి సంస్థ ఉంటే డెవలప్మెంట్ కూడా బాగుంటుందని. కాబట్టి అది 50-50. అది ఒక రకంగా ప్రభుత్వమే ఒక మంచి నిర్ణయం తీసుకొని దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలనిపిస్తుంది అంతే. అలాగే హుండీ విషయంలో అక్క, దేవాలయాల్లో హుండీ ఉండాలా వద్దా? ఆ హుండీలో అంటే మనం ఎంతో భక్తితోటి దేవుణ్ణి నమ్మి మనం హుండీలో డబ్బులు వేస్తున్నాం. అది మనకు అంటే హుండీ అంటే మన దేవాలయ సంక్షేమానికో లేవు మన హిందువుల సంక్షేమానికి కాకుండా అన్య మతాలకు పోతుంది అని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఎలా చూడాలి? అయితే ఇది మనము హుండీ అంటే ఫిజికల్గా కనిపించే విధంగా కాకుండా కొంచెం కర్మసూత్రంగా మాట్లాడుకుందాం మనం. ఓకే అక్క. హుండీలో వేసే డబ్బు ఇతర మతస్థులకు పోతుందా, వేరే దుర్వినియోగం అవుతుందా అంటే మనము ఎట్లా సంపాదిస్తామో ఆ డబ్బు అదే విధంగా వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు ఎందుకు సమకూరట్లేదు అని అంటే అన్య మార్గాల్లో ఆర్జించిన ధనం ఎక్కువగా హుండీలో వేస్తున్నారు కాబట్టి ఆయన స్వీకరించట్లేదు. ఓకే. మీరు మంచిగా సంపాదిస్తే అది ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మంచికి ఉపయోగపడుతుంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చడానికో, పెళ్లి కాని వాళ్ళ కోసమో, లేకపోతే ఏదన్నా మంచి కార్యం కోసం ఉపయోగపడుతుంది. అన్యార్జితం అనుకోండి మతస్థులకే వెళ్ళిపోతుంది. ఓకే. సో అదంతా మళ్ళీ కర్మ సిద్ధాంతం మీద బేస్ అయి ఉంటుంది. హుండీ అనేది ఒక విశ్వాసం. నేను హుండీలో ఈరోజు 1116 భగవంతుడికి వేస్తాను, దండం పెట్టుకున్నాను. నా నమ్మకాని కోసం నేను ఆ భగవంతుడికి అది వేస్తున్నాను. అది ఎట్టుపోతుందో నేను దైవాన్ని నమ్ముతున్నా కాబట్టి అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడాలని కూడా ఆయనే డిసైడ్ చేస్తాడనేది నేను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి ఇంకెవరో దాంట్లో వేలు పెట్టి డిసైడ్ చేస్తారు అనేది నేను నమ్మను. నా వరకు పర్సనల్గా వస్తే అట్లీస్ట్ ఆ హుండీ టెంపుల్ డెవలప్మెంట్ కూడా వాడట్లేదు అనేది ఒక అలా వాడతారు, కొంత డైవర్ట్ అవుతుండొచ్చు. కానీ మెజారిటీ ఇప్పుడు తిరుపతిలో తిరుమలలో చూస్తున్నాం, మీకు డెవలప్మెంట్ చాలా కనిపిస్తుంది. ఇంత యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంత సేవ చేస్తారు, ఇన్ని గోశాలలు ఉన్నాయి, పేద పాఠశాలలు ఉన్నాయి, దాని కింద చాలా ఉన్నాయి. అట్లా చేసేవాళ్ళు చాలా ఉన్నారు, చేయకుండా ఏం లేదు. ఇప్పుడు తిరుపతి విషయానికి వచ్చారు మీరే. తిరుపతిలో ఏమన్నా మార్పులు అవసరమా అక్క? అప్పుడు లడ్డు ప్రసాదం గురించి విన్నాము, ఏమన్నా మార్పు రావాలి? తిరుపతిలో మార్పు చెప్పే స్థాయిలో నేను లేను. ఓకే. ఓకే. ఎందుకంటే నా విశ్వాసం ఏంటంటే ప్రతి చిన్నది కూడా ఆ ఏడుకొండల స్వామి సంకల్పం లేనిదే జరగదు. ఓకే. దాని గురించి మనం మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఒక సనాతనీయులకు అంటే ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ మీరేమైనా సందేశం ఇవ్వగలుగుతారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు సందేశం ఇచ్చే అంత నేనేమి అచీవ్ చేయలేదు. రోజువారీ జీవితం ఏదైతే మనది పాతకాలం నుంచి ఏదైతే వస్తుందో ఆ ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యంగా స్వార్థాన్ని తగ్గించుకొని సమాజం కోసం మనం ఏదన్నా చేయగలుగుతామా అని ఆలోచించే దృక్కోణం రావాలి ప్రతి మనిషిలో. నేనేం చేయగలుగుతాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఈ లాభం జరుగుతుందనే పోతున్నాం. కానీ నేను ఎవరిదన్నా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఎవరితోన్నా మాట్లాడొస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఆలోచన. ఆ విధంగా అంటే నాకు అని కాకుండా నేనేం చేయగలుగుతాను. మనిషి అనేవాడు పక్కవాడి కోసమే పరోపకారాయ పుణ్యం పాపాయ పరిపీడనం అని చెప్తారు. పరోపకారం చేయడం కోసమే మనిషి జన్మ ఉన్నది. ప్రకృతిలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క జంతువు ప్రకృతి కోసమే పనిచేసి ప్రకృతి కోసమే పడిపోతుంది. అది ఒక మనిషి మాత్రమే స్వార్థం కోసం పనిచేస్తాడు. స్వార్థం ఉండొచ్చు కానీ ఇంత స్వార్థం పనికిరాదు. ఎంతో కొంత తగ్గించుకొని మనం సమాజానికి ఏమైనా చేయగలుగుతామా అనే ఒకటి కనుక ఆలోచన చేస్తే బాగుంటుంది. అక్క మీ విషయంలో ఇప్పుడు మీ మామగారు రాజకీయాల్లో ఉన్నారు, మీరేమో డివిజనల్గా బాగా ఇది చేస్తున్నారు, పూజలు వ్రతాలు.
అంటే మీరు ఇంటి వరకేనా అక్క, ఇంకేమైనా ఇలాంటి మన సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయా? మా ఆశ్రమాలు ఉన్నాయి, అందులో కొంచెం ఏదో ధార్మిక ఎక్కడ కార్యక్రమాలు చేస్తుంటాము. ఓకే. అన్నదానాలు జరుగుతుంటాయి, ఎవరికైనా కొంచెం రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళకి సహాయము, చదువుకి సహాయము, అచ్చా. అవన్నీ చేస్తాం. ఇక్కడ ఉన్నాయి అక్క? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏపీలో ఉన్నాయా? సో మీరు అన్నిటికీ టచ్లో ఉంటారా? వాటిని ఎలా రన్ అవుతుంటాయి అవన్నీ? మా వాళ్ళు చూసుకుంటారు. సో మా ఛానల్ ద్వారా మీరు హిందువులకు ఏదైనా సందేశం ఇవ్వాలి, హిందూ మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే? పిల్లలకి మంచి కథలు చెప్పండి. మీకు చిన్న పిల్లలు ఉంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ కథలు చెప్పండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వినండి ఓపికగా, అక్కడే బాండింగ్ ఏర్పడుతుంది. ఓకే. మీ అంటే టైం ఇవ్వమంటారు? మీ చేత్తో మీరు అన్నం పెట్టండి మీ పిల్లలకి. ఓకే. పని వాళ్ళ మీద కానీ, స్విగ్గీల మీద కానీ సరే, అది కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు సరే, కానీ మామూలుగా అయితే అయినంత వరకు మీ చేత్తో మీరు అన్నం పెట్టి, మీరు వాళ్ళ కబుర్లు వింటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, మీరు వాళ్ళ కథలు చెప్తే మీ మాట జవదాటిపోడు. అది నా స్వానుభవం. ఓకే. అంటే మీరు అలాగే ఉన్నారు. నేను అట్లాగే నా పిల్లల్ని అందరినీ. మీ ఫ్యామిలీ. ఓకే. సో ధన్యవాదాలు అక్క, చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు.